शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। मुक्ताविद्रुमहेमनीलधवलच्छायैर्मुखैस्त्रियक्षणैः युक्तामिन्दुनिबद्धरत्नमकुटां तत्त्वार्धवर्णात्मिकां गायत्रीं वरदाभयां कुशकशाः शुभ्रं कपालं गदां शङ्खं चक्रमदारविन्दयुगलं हस्तैर्वहन्तीं भजे। मालाङ्कुण्डीं च ढमुरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। प्रेक्षक वीक्षण श्रोत्र సభకు నమస్కరిస్తూ పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కరిస్తూ మరి ఈ ప్రశ్నోత్తర రత్నావళిలో మరి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. కేవలం మాకు వచ్చినటువంటి ప్రశ్నల్ని మాత్రం మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో మా ప్రమేయం ఏమీ ఉండదు. ఎవరైతే మాకు ప్రశ్నలు పంపిస్తున్నారో తద్వారా వారికి సమాధానం చెప్పేటువంటిది తప్ప ఇందులో కొన్ని మతముల గురించి చెప్పడం జరిగింది. అవి వారు వేసిన ప్రశ్న గురించి చెప్పినటువంటి తప్ప స్వతసిద్ధంగా మేమంటూ దాన్ని తీసుకోవలసినటువంటి వ్యవస్థ లేదు. మా యొక్క తత్వంలో నగాయత్ర్యాః పరం మంత్రం నమాతు పరదేవత సమస్తమైనటువంటి ఆధారభూతమైనటువంటిది తల్లి. అంచేత తల్లిని ఎవరైతే పూజిస్తారో అన్ని మతముల వారికి తల్లి ఒకటే, సమస్త మతములు ఒకటే, అన్నీ ఒక్కటే. వాటి యొక్క ఆచరణలు మాత్రం వేరు అని చెప్పేటువంటిదే మా తత్వం. అంతే తప్ప ఎవరిని విమర్శించడానికి మాత్రం మేమేమి ఇది చేయటం లేదు. కానీ నాకు వచ్చినటువంటి ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. విజ్ఞులు మరి శ్రోతలు వీక్షకులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ మరి మా ముందుకు వచ్చినటువంటి ప్రశ్నల్ని ఒక్కసారి చూద్దాం. వేదాంత వాక్యముల్ని రచించినటువంటి వారు ఎవరు అని చక్కటి ప్రశ్న వచ్చింది మాకు. వేదాంత వాక్యాల్ని రచించినటువంటి వాడు వేదవ్యాసుడు. ఎంచేతను అంటే వేదం ఆయన యొక్క సొత్తు కనుక ఆ వేదముల్లో ఉండేటువంటి భాగముల్లో ఉండేటువంటి విషయములన్నింటినీ కూడా మనకి చక్కగా అందులోంచి తీసుకొని రచించి మనకు అందించారు వేదవ్యాస మహర్షి వారు. అయితే ఇంకో ప్రశ్న, ఈ మహర్షికి వేదవ్యాసుడు అనేటువంటి పేరు ఎలా వచ్చింది అని కూడా ఇంకో ప్రశ్న వేశారు. ఈ వేదవ్యాసుడికి పేరు ఎలా వచ్చింది అంటే ఒకే ఆకారంలో ఉండేటువంటి వేదాన్ని 4 భాగాల కింద విభజించారు ఆయన. ఒకే ఆకారంలో ఉండేటువంటి వేదాన్ని 4 భాగాలుగా అర్గ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని 4 భాగాలుగా విభజించారు ఆయన. అందుచేతను ఆయనకి వేదవ్యాసుడు ఆయన విభజించి ఆయన శిష్యులకి ఇచ్చాడు. అందుకే ఈయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. వేదము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందంటే గాయత్రి మాత ముఖములోంచి వస్తే ఆ వచ్చినటువంటి దాన్ని వారి యొక్క తపశ్శక్తి ద్వారా ఆ వేదముల్ని వారు బుర్రలో పెట్టుకుని తద్వారా శిష్యులకి అందిస్తే ఆ శిష్యుల ద్వారా ఆ మహర్షుల ద్వారా అలా పరివర్తన చెంది ఆఖరికి మన దాకా వచ్చింది. వేదము అనేటువంటిది ఎవరు రచించినటువంటిది కాదు. వేదవ్యాసుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే వేదాన్ని విభజించారు కనుక ఆయనకి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. అయితే ఈయన శిష్యులు ఎవరు, వారి యొక్క పేరేమిటి, ఇవన్నీ కూడా మనం చక్కటి ప్రశ్నలే వస్తున్నాయి వరుసగా. అయితే మాకు వచ్చినటువంటి ప్రశ్నల్ని మేము పొందుపరిచి ఒక లైన్లో పెట్టుకుని మాత్రం చెప్పడం జరుగుతోంది. గమనించవలసిందిగా కోరుతున్నాం. వారు ఎవరు, ఈయన శిష్యులు ఎవరు అని 4 విభాగాలు చేసి 4 శిష్యులకి ఇచ్చాడు. వీరిలో అర్గ్వేదం పైల మహర్షి అనేటువంటి వారికి ఇచ్చారు. వేదవ్యాస మహర్షి యజుర్వేదం అనేటువంటిది వైశంపాయనుడికి ఇచ్చాడు. సామవేదం అనేటువంటిది జైమినికి ఇచ్చాడు. అధర్వణ వేదం అనేటువంటిది సుమంతుడికి ఇచ్చాడు. ఈ విధంగా 4 వేదములు 4 శిష్యులకి ఇచ్చాడు.
వారి ద్వారా, వారి శిష్యుల ద్వారా అలా క్రమేపీ మనందరికీ కూడా వేదం చేరింది. ఆ వేదంలోంచే ధర్మం వచ్చింది, దాంట్లోనే సత్యం వచ్చింది, దాంట్లోంచే న్యాయం వచ్చింది, దాంట్లోంచే ధనం వచ్చింది, దాంట్లోంచే మనకి ప్రక్రియ కలాపం వచ్చింది, దాంట్లోనే మనం పూజా పునస్కారాలు ఎలా చేసుకోవాలో వచ్చింది, దాంట్లోంచే మనిషి ఎలా నడవాలో, ఎలా పుట్టాలో, పుట్టిన దగ్గర నుంచి ఏ ధర్మాన్ని ఆచరించాలో, ఏ విధంగా అయితే మానవుడు నడిచి అంత్యముందు మోక్ష మార్గాన్ని పొందాలో చెప్పినటువంటిది వేదం, శాసించినటువంటిది వేదం. ఇలా ఉండాలి, నువ్వు ఇలా నడవాలి, భార్య పట్ల ఎలా ఉండాలి, పిల్లల పట్ల ఎలా ఉండాలి, నీ యొక్క ఆర్థిక పరిస్థితిని అనుసరించి నీ యొక్క ధర్మాన్ని ఎలా నడవాలి, నీ తల్లి పట్ల ఎలా ఉండాలి, నీ తండ్రి పట్ల ఎలా ఉండాలి, నీ సహోదరుల పట్ల ఎలా ఉండాలి అని నిర్దేశించి చెప్పినటువంటిది వేదం. ధర్మాన్ని గోచరించేటువంటిది వేదం, ధర్మాన్ని మనకి తెలియచెప్పేటువంటిది వేదం. అటువంటి వేదాన్ని వేద మహర్షుల వారు, వేదవ్యాసుల వారు మరి తన యొక్క జ్ఞాన సంపత్తితోటి ఆలింగనం చేసుకుని బుద్ధిలో పెట్టుకుని మనకలా మర్చిపోరు వాళ్ళు. వేదం అంటే సామాన్యమైంది కాదు. 4 వేదములు అంటే వద్దంటే అదిగో ఇదిగో 32 సంవత్సరాలు వర్లిస్తే బుద్ధిలో పెట్టుకుంటే అప్పుడు అవి నిలబడితే దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మనందరికీ అందిస్తారు. సామాన్యమైంది కాదు వేదం చెప్పుకోవడం అంటే. మనం నిన్న ఏం కూర వండుకున్నామంటే నిన్న అండి అని ఆలోచిస్తాం. ఏమండి 4 రోజుల క్రితం ఏ చీర కట్టుకున్నారు అంటే ఏమో అంత జ్ఞాపకం లేదండి అంటారు. అదే టీవీ సీరియల్ క్రితం వారం కాక ముంగట వారంలో ఏం జరిగింది అంటే టకాలని చెప్తారు. ఎంచేత అది అవసరం, ఇది అనవసరం కనుక, అవునండి. అంచేత అలాంటి పరిస్థితి కాదు వేదవ్యాసుడిది. అంతటినీ కూడా బుద్ధులు 4 వేదముల్ని కూడా పెట్టుకుని 4 శిష్యులకి అందించినటువంటి వారు వేదవ్యాసుల వారు. అయితే ఇంకొక ప్రశ్న వేస్తున్నారు. 18 పురాణాలు అన్నారు కదా, ఈ 18 పురాణాలని ఎవరు రచించారండి? కరెక్టే. ఇప్పుడు వేదాన్నంటూ ఎవరూ రచించలేదు, అవి ఆ స్వరూపంలో మనకి వచ్చాయి. ఆకాశ మార్గంలో గాయత్రీమాత ముఖములోంచి వెలువడినటువంటి తరంగాల ద్వారా వేదవ్యాసులు వారు విని వాటిని బుద్ధిలో పెట్టుకుని శిష్యులకు అందించారు. కానీ పురాణ ఇతిహాస ధర్మ గ్రంథాలన్నీ కూడా వేదంలోంచి విడదీసి మనకు అందించారు రచించి. ఆ రచించినటువంటి వాడు వేదవ్యాసుడు. ఆ 18 పురాణముల్ని కూడా ఎవరు రచించారు? వేదవ్యాస మహర్షి తన దివ్య జ్ఞానంతో 18 పురాణముల్ని కూడా మనకి రచించి ఇచ్చారు. ఇక పురాణముల యొక్క ప్రవచనం ఎక్కడ జరిగింది? నిజమే, ఈ 18 పురాణాలు కూడా జరిగాయి అంటున్నారు. ఈ 18 పురాణాల్లో ఉండేటువంటి వైషమ్యం ఎక్కడ కూర్చుని చెప్పారండి వేదవ్యాసులు వారు అంటే, ఇప్పటిక మనకి చాలామంది యాత్రలకు తీసుకెడుతున్నారు, చూశారో లేదో మీరు. నైమిషారణ్యం అని ఒకటి ఉంది. అక్కడ ఏంటి తెలుసా మీకు విశేషం? అక్కడ అపారమైనటువంటి వృక్ష సంపద ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, ఎంత గాలి వేసినా మీకు ఊగవు. విపరీతమైనటువంటి గాలి తుఫాన్ వచ్చినా ఒక్క కొమ్మ కూడా ఊగదు. అది విశేషం నైమిషారణ్యంలో. ఎందుచేతను తెలుసా? ఆ చెట్లు ఎందుకు అలా అయ్యాయి తెలుసా? విద్య వచ్చుండి కూడా ఇంకొక శిష్యుడికి చెప్పకుండా ఉండేటువంటి గురువులు అలా పుడతారు అని అక్కడ మనకు వాళ్ళు సెలవిచ్చారు. నైమిషారణ్యం పెడితే చూడండి, మన మేడంత ఎత్తు పెద్ద పెద్ద మద్ది చెట్లు ఉంటాయి, విపరీతమైనటువంటి చెట్లు ఉంటాయి, ఎంత గాలి అయినవండి ఏది ఏమైపోనివ్వండి అలాగే ఉంటాయి తప్ప వంగవు ఊగవు. ఏమిటవి? విద్య వచ్చుండి కూడా ఇంకొకడికి అభ్యాసం చెయ్యనటువంటి వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అని చెప్పడం కోసం మనకి ఇవాళకి మీరు నైమిషారణ్యం పెడితే మీకు అక్కడ దర్శనం ఇస్తాయి. పురాణముల యొక్క ప్రవచనం ఎక్కడ జరిగిందంటే నైమిషారణ్యంలో జరిగింది. కానీ శ్రీమద్ భాగవతము యొక్క ప్రవచనం మాత్రం ముజఫర్ నగరంలో జిల్లాలో సుక్రతాల్ అనేటువంటి ప్రదేశం నందు మాత్రం జరిగింది. భారతం మాత్రం ఈ భాగవతం మాత్రం అక్కడ జరిగింది. ఇదేం చేతనే భాగవతం అనేటువంటిది అన్ని పురాణములకి సంబంధించినటువంటిది, అది మాత్రం అక్కడ జరిగింది. ఇది యూపీలో ఉంది. ఈ విధంగా మనకి దీనికి సమాధానం చెబుతూ ఇంకొక ప్రశ్నకు మనం సమాధానం చెప్పవలసిన పరిస్థితి అయితే, మన హిందూ మతం ముఖ్య ధర్మ గ్రంథములన్నీ, మనది హిందూ మతం కదా, హిందూ దేశంలో పుట్టాం కదా, మన ధర్మానికి గ్రంథములు ఎన్ని అని ప్రశ్న వేస్తే హిందూ ధర్మానికి గ్రంథములు 18. ఈ 18 4 వేదములు, 4 ఉపవేదములు, 6 అంగములు, మీమాంస,
న్యాయశాస్త్రము, పురాణము, మరి ధర్మశాస్త్రము. ఇవి 18. ఆ ప్రశ్నకు సమాధానం అది మనం చూసినట్టయితే, మరి ఈ గ్రంథములన్నిటికీ సారభూతమైనటువంటి గ్రంథమేది? నిజమే, ఇన్ని గ్రంథాలున్నాయి. వేదాలు మేము చదువుకోలేదు, ఉపవేదాలు మేము చదువుకోలేదు, అంగములు మేము చదువుకోలేదు, పురాణములు మేము చదువుకోలేదు, న్యాయశాస్త్రం మనం ఏమీ చదువుకోలేదు. మరి ఏమిటండి మాకు ఎలా తెలుస్తుంది దీని యొక్క సారాంశం అంటే, వీటన్నిటికీ సారాంశం ఏంటంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఉపదేశించినటువంటి భగవద్గీతే మనకి సారాంశం. మొత్తం వీటన్నిటి యొక్క సారాంశం భగవద్గీతలో ఉంది. ఆ భగవద్గీత గురించి పరమేశ్వరుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 18 పర్వతములు కూడా మనం చక్కగా మనం అందులో ప్రవేశించి చెప్పుకుంటూ పెడదాం. అప్పుడు అర్థమవుతుంది ఈ వేదముల యొక్క సారాంశం అంతా కూడా భగవద్గీత. ఆ భగవద్గీత స్వరూపంలో శ్రీకృష్ణ పరమాత్మ మనం మూడులోమని, తెలుసుకోలేమని, వేదం వర్ణించలేమని, సంసార జీవితంలో ఉన్నామని, మనకి ఖాళీ ఉండదని ఆయనకు ముందే తెలుసు. ఆ తెలుసుండే ఆయన ఏం చేశాడు? భగవద్గీతని అర్జునుడికి ఉపదేశిస్తూ మొత్తం ప్రపంచకానికి వెదజల్లారు. ఆ వెదజల్లడం వల్ల, ఆ భగవద్గీత వల్ల మనందరం కూడా పునీతులవుతున్నామని ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ, మరి దానికి సమయం వచ్చినప్పుడు భగవద్గీత గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇంకో ప్రశ్న మనకు సమాధానం మనం చూస్తే, 4 యుగముల్లో క్రమముగా ఒక్కొక్క యుగం యొక్క కాల ప్రమాణం ఎంత? ఏమండి, 4 యుగములు ఉన్నారు. మనకి 4 యుగాలు ఉన్నాయి. ఏమిటేమిటివి? 4 యుగములు కూడా ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం, కలియుగం. ఏమండి, 4 యుగాలు ఉన్నాయి. వీటి యొక్క కాలం ఎంత తెలుసా? ఎన్ని సంవత్సరాలో తెలుసుకోవాలి. మనం అన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎందుకు పనికిరాం. ఇప్పటికే మన యొక్క వైషమ్యం గురించి తెలుసుకోక అనేక మంది మన విమర్శ చేస్తున్నారు. కానీ మన దాని గురించి తెలుసుకుంటే ఒకరు విమర్శ చేసేటువంటి హక్కు మనమివ్వం. మన దాని గురించి మనం తెలియకే ఏమో నుండి ఇవాళ అలా అడుగుతున్నారు, నేను ఏం చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేకపోయావు? నీ పురాణ ఇతిహాస గ్రంథముల మీద, నీ వేదం మీద, నీ మంత్రం మీద, నీ తల్లిదండ్రుల మీద, నీ సాంప్రదాయం మీద నీకు అవగాహన లేకపోవడమే ఈ వేళ ఎదురువాడు అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోవడం. అంచేత నువ్వు చెప్పలేకపోవడం ఉండదు. ఇగో తెలుసుకో, యుగములన్నీ 4. ఏమిటా యుగములు అన్నట్టయితే, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగములు. ఈ 4 యుగములకి ప్రమాణం ఎంత తెలుసా అండి? ఒక్కసారి వినండి, చెప్తాను. కలియుగానికి 32,000 సంవత్సరములు. ఈ కలియుగ ప్రమాణం ఎంతండి? 32,000 సంవత్సరములు. అయితే ఈవేళ ప్రారంధవశాత్తు కలియుగం ప్రథమ పాదంలో ఉంది. అవునా అండి? ప్రథమ పాదంలో ఎన్ని వేల సంవత్సరంలో ఉన్నామండి మనం ఇప్పుడు? 2007వ సంవత్సరంలో ఉన్నామండి. కలియుగానికి ఎన్ని సంవత్సరాలండి? 32,000 సంవత్సరాలు. అయితే 2 + 7 తీస్తే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? 29 సంవత్సరాల చిల్లర ఉంది. ఏమండి, కలియుగం అంతమైపోతుందని చెప్పినోడు ఎవడండి? అందుకనే మన సాంప్రదాయాన్ని దూషిస్తున్నారు. ఒకడు రాస్తాడు 2005లో కలియుగం అంతమైపోతుంది రాసేస్తాడు. ఆ పుస్తకాలు అమ్ముకుందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. కలియుగ ప్రమాణాన్ని తెలుసుకోకుండా తప్పుడు పుస్తకాలు రాస్తే హిందూ మతానికి ఆపదొచ్చి తీరుతుంది. ప్రమాణం ఉంది 32,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం. దాంట్లో ఎంత పోయింది? 2,000 చిల్లర పోయింది. పోతే ఇంకెంత ఉంది? ఇంకా 20,900 సంవత్సరాల చిల్లర ఉంది. ఇంకా ప్రథమ పాదం కూడా నడవలేదు. ఇది వేదం చెప్పినటువంటి మాట. అంచేత కలియుగంలో అంతమయ్యే ఎప్పుడు వస్తుంది? కలియుగ పురుషుడు వస్తాడు, తప్పనిసరిగా వస్తాడు. యుగాంతమందు తప్పనిసరిగా వస్తాడు. దుష్టులను దునిమాడతాడు. ఇంకా చాలా ఉంది. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానంలో చాలా కథ ఉంది. ఆ కథ అంతా అయితేనే కానీ పరమేశ్వరుడు కలికి అవతారం ఎత్తి రాడు. టైం పడుతుంది. ఎదరుంది ముసళ్ళ పండగ, కంగారు పడక్కల్లా. కలికి అవతారంలో స్వామి వస్తారు. కలవు వెంకటనాయక అవతారం ఎత్తే ఉంది, కంగారు పడక్కల్లా. ఆ స్వామి ఎప్పటికైనా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ చేస్తారు. అది జరుగుతుంది, అది చూస్తారు, తప్పదు. అయితే మనం కాదు, మనం అల్పాయుష్కులం. మనదంతా గట్టిగా 70 సంవత్సరాలు లేదు, దాంట్లో 30 సంవత్సరాలు కళ్ళు మూసుకుపోతాయి మనకి. తట్టిమ 40 సంవత్సరాల్లోనూ బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యంలో మనం ఎంత, మన బ్రతుకెంత ఈ యుగాల్లో.
అంచేత మనకి తెలియకపోవచ్చు, మనం మళ్ళీ పుట్టకుండా ఆగిపోయితే కానీ ఈ కలియుగాంతం రాదు. అంచేత కలియుగాంతం గురించి రాయడానికి నువ్వెవడు? అవిజ్ఞానం కాకపోతే ఏదో చుక్కలు లెక్కడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంటుంది. అంచేత కలియుగ ప్రమాణం ఎంతండి? 32,000 సంవత్సరాలు. మరి ద్వాపర యుగం యొక్క ప్రమాణం ఎంత? 8,64,000 సంవత్సరాలు. ద్వాపర యుగం యొక్క పరిమాణం శ్రీకృష్ణ పరమాత్మ జన్మించి ఆయన యొక్క చరిత్రంతా నడిచి, పాండవుల యొక్క చరిత్రంతా నడిచి, కౌరవుల యొక్క చరిత్రంతా నడిచి, భారతమంతా కూడా నడిచి ఆ యుగాంతం అయ్యేసరికి ఎంతండి? 8,64,000 సంవత్సరాలు నడిచింది. 8,64,000 సంవత్సరాలు నడిచినటువంటి చరిత్రని మనకి స్వామి భగవద్గీత స్వరూపంలో పద్య రూపంలో చాలా కుదించి మనకు అందించారు. చూసుకోండి, అన్ని వేల సంవత్సరాల చరిత్రని మనకెంత స్వల్పంగా అందించారో చూడండి. ఎంచేత అల్పమానవులం కనుక, అల్పాయుష్కులు మానవులు కనుక, మానవులకు అల్పాయుష్య కలిగి ఉంది కనుక వీళ్ళని ఉద్ధరించాలి కనుక స్వామి మనకి అన్ని వేదముల యొక్క సారాంశం, అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం, అన్ని పురాణముల యొక్క సారాంశం, అన్నిటి ధర్మాల యొక్క సారాంశం, న్యాయం యొక్క సారాంశం అన్నీ కూడా కలిపి మనకు భగవద్గీత స్వరూపంలో స్వామి అందించారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మకి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినటువంటి గీతే ఈవేళ మన ఉద్ధరిస్తోంది. మన ఉద్ధరించడానికి వచ్చినటువంటిదే గీత. సరే, ఇక త్రేతాయుగం ఎన్ని వేల సంవత్సరాలు అంటే? త్రేతాయుగం అంటే తెలుసా అండి మీకు? త్రేతాయుగం అంటే ఎప్పుడు తెలుసా? శ్రీరామచంద్రమూర్తి ఉద్భవించినటువంటిదండి. శ్రీరామచంద్రమూర్తి ధర్మాన్ని నెలకొల్పినటువంటి యుగం. శ్రీరామచంద్రమూర్తి ఉద్భవించి రాక్షసులను దునుమాడి వేదాన్ని, బ్రాహ్మల్ని, మానవుల్ని కాపాడినటువంటి యుగం. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే రామచంద్రమూర్తి స్వరూపంగా వచ్చినటువంటి రోజు. ఆ స్వామి సీతాదేవితోటి సహితుడై వచ్చాడు. ఎదరు చెప్పుకోపోతున్నాం రామాయణం. ఈ ప్రశ్నోత్తరత్నావళి అయిపోయిన తర్వాత రామాయణం మనకంటే ఏమందించిందో, రామాయణం అంటే ఏమిటో, రామాయణంలో ఏ ధర్మాలున్నాయో, ఏ న్యాయం చెప్పిందో, భార్యతో ఎలా సంచరించాలో, తండ్రితో ఎలా సంచరించాలో, కుమారుడితో ఏ విధంగా ఉండాలో, భ్రాతృ స్వరూపమైనటువంటి నీ యొక్క అన్నదమ్ములతో ఏ విధంగా ఉండాలో, పినతల్లితోటి ఎలా మాట్లాడాలో, సవితి తల్లితోటి ఎలా మాట్లాడాలో, నిన్ను అనుసరించినటువంటి సహకారం చేసినటువంటి వాడికి కృతజ్ఞతాహీనం కాకుండా ఎలా ఉండాలో, శత్రువుతో ఎలా ఉండాలో, ధర్మంతో ఎలా ఉండాలో, న్యాయం అంటే ఏమిటో, ఎక్కడ ఎలా మాట్లాడాలో, మనిషి ఏ ధర్మాన్ని ఆచరించాలో చెప్పేటువంటిదే రామాయణం. వేళ చెప్పుకుందాం ఎదరా, తినబోతూ రుచెందుకు. ఆ త్రేతాయుగంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మాన్ని మనకు చెప్పింది. మన హైందవ సాంప్రదాయం మనకి చెప్పింది. ఇలా నడవాలి, ఈ విధంగా ఉండాలి, ఈ భాషణం చేయాలి, ఈ విధమైనటువంటి స్థితిలో నువ్వు ఉండాలి అని చెప్పినటువంటిది రామాయణం. ఆ రామాయణాన్ని మనం ఎదురు చూడబోతున్నాం. ఇక త్రేతాయుగం అయిపోతే కృతయుగం. అప్పుడు మనకు తెలియదండి, అప్పుడు దేవుళ్ళు లేరు, ఎవ్వరూ లేరు, కేవలం తపశ్శక్తి మాత్రమే. తపశ్శక్తితోటే ఏ విధమైనటువంటి ఆరాధన లేకుండా క్రితం ఎపిసోడ్లో చెప్పాను దీని గురించి. ధ్యానంతో సాక్షాత్ కైవల్యాన్ని పొందేవారు కృతయుగంలో. ఆ కృతయుగం యొక్క వర్షములు ఎన్ని, సంవత్సరములు ఎన్ని అన్నట్టయితే వీరెవరో చక్కటి ప్రశ్న వేశారు మాకు. 17,28,000 వర్షములు కృతయుగం యొక్క ఆయు ప్రమాణం. అదే ఈ యుగ ప్రమాణం ఎంత అంటే 17,28,000 ఇదేదో నేను లెక్కెట్టి చెప్పేటువంటిది కాదు, వేద విహితంగా వేదవ్యాసుడు మనకి చెప్పినటువంటిది. ఈ విధంగా మనకి 4 యుగముల యొక్క కలిసి ఒక మహాయుగం అవుతుంది. ఇలాంటి యుగాలు 4 యుగాలు కలిస్తే ఒక యుగం అవుతుంది. బాగా వినండి, దీని గురించి అర్థం అవుతుంది. ఇలాంటి యుగాలు 4 కలిస్తే ఒక యుగం అవుతుందటండి, ఆ మహాయుగం అవుతుంది. అలాంటి 1000 మహాయుగాలు, అలాంటి 1000 మహాయుగాలు గడిస్తే సృష్టికర్త బ్రహ్మకి ఒక్కరోజు అవుతుంది. చూసుకోండి ఏమండి, ఈ విధముగా 1000 మహాయుగాలు గడిస్తే ఆ పిమ్మట బ్రహ్మకి ఒక రాత్రి అవుతుందిట.
అలాగా 43,20,000 సంవత్సరాలు బ్రహ్మకు ఒక దినం అవుతుంది, ఒక్కరోజు అవుతుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మరలా ఇన్ని సంవత్సరాలైతే ఒకరోజు అవుతుంది. అంటే బ్రహ్మగారి యొక్క ఆయు ప్రమాణం చూడండి. మన సృష్టించేటువంటి బ్రహ్మగారి యొక్క ఆయు ప్రమాణం ఎన్ని కోట్ల లక్షల సంవత్సరాల మీద ఉందో ఒక్కసారి లెక్క పెట్టుకోండి. ఒక రోజు ఒక రాత్రి గడవాలంటే ఎంత నడవాలి. అయితే ఇంకో ప్రశ్నలోకి మనం పెడదాం. మనుష్యుడికి ఒక దినంలో ఎన్ని గంటలు అని వేశారు ప్రశ్న. మనుష్యుడికి ఒక దినములో ఎన్ని గంటలు అంటే 24 గంటలే కదండి. దాని గురించి నేను పెద్దగా చెప్పనవసరం లేదనుకుంటాను. కానీ ఇక్కడ ఒకటి వివరణ చేస్తాను తప్పనిసరిగా. మనిషికి 24 గంటలు మాత్రమే, కానీ మెలకుగా ఉండేది కొన్ని గంటలు మాత్రమే. అది నేను చెప్పడానికి సరిపోను. ఏం చేతంటే ఒకరు 10ంటికి పడుకుంటారు, ఒకరు 9ంటికి పడుకుంటారు, ఒకరు 1 గంటకు పడుకుంటారు. మరి ఎన్ని గంటలు నిద్రిస్తారనేటువంటిది చెప్పడం అనేటువంటిది అంత విశ్లేషణ చేయడం అనేటువంటిది ఆసక్తికి సరిపోనటువంటి వాడిని. అయితే కొన్ని గంటలు మాత్రం మనిషికి వర్తించవు 24 గంటల్లో. ఇంచేత నిద్రలో పోతుంది కనుక. అయితే మనిషికి 24 గంటలను మాత్రం 24 గంటలను నిద్రించినా వాడుకుంటున్నాడు కనుక లెక్కలో తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోయినట్లయితే అవి తీసేసి మాట్లాడుకోవచ్చు. ఎన్ని దినములైతే ఒక మాసం అంటే 30 దినములు ఒక నెల. మనిషికి ఒక పక్షంలో ఎన్ని తిథులు ఉంటాయంటే వాటి పేర్లు ఏంటంటే 2 పక్షాలు ఉంటాయి. ఒకటి శుక్లపక్షం, రెండోది కృష్ణపక్షం. 15 తిథులు ఉంటాయి. 15 కూడా 14 ఒకే రకంగా ఉంటాయి, పాడ్యమి దగ్గర నుంచి చతుర్దశి వరకు. లాస్ట్ది అమావాస్య కానీ పౌర్ణమి కానీ ఈ విధంగా ఉంటాయి. శుక్లపక్షం మరి కృష్ణపక్షం అంటే ఏమిటి? శుక్లపక్షం అంటే పౌర్ణమి ముందు వచ్చేటువంటి 14 రోజులని శుక్లపక్షం అంటారు, మంచి రోజులు అంటారు. పూర్ణచంద్రుడు రా అంటారు, అందుకనే వివాహాలు అవి ఎప్పుడు చేసుకుంటారు. ఇంకా అమావాస్య ముందు రోజులు అంటే పౌర్ణమి దాటిన తర్వాత పంచమి దాటిన తర్వాత రోజులు పెద్ద మంచివి కావు, అమావాస్య దగ్గర పడిపోతుంది అని అంటారు. అవునండి, అప్పుడేమిటి పెద్ద మంచి రోజులు కావన్నమాట. అంచేత శుక్లపక్షానికి కృష్ణపక్షానికి ఆ విధమైనటువంటి తేడా ఉన్నది. ఇకపోతే ఋతువులెన్ని? వీరన్నీ కూడా మంచి ప్రశ్నలు. ఎవరెవరో కానీ మరి తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో కానీ ప్రశ్నలు మాత్రం బాగున్నాయి. ఋతువు నిజమేనండి, ఈ రోజుల్లో ఋతువులు కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. వారు అడిగిన దానికి మనం చెప్పాలి. పోనీ పిల్లలకైనా ఇది చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, వారికైనా తెలుస్తుంది. ఋతువులు ఎన్ని అంటే సంవత్సరంలో 2 మాసములు కలిపి 6 ఋతువులు ఉంటాయి. 2 మాసములకు ఒక్కొక్క ఋతువు. అవి 12 మాసములు ఒక సంవత్సరం, 2 మాసములు ఒక ఋతువు చొప్పున 6 ఋతువులు ఉన్నాయి మనకి. చైత్రమాసము నుండి వైశాఖ మాసం వరకు వసంత ఋతువు. ఇప్పుడు మనకు నడుస్తున్నది వసంత ఋతువు. ఈ వసంత ఋతువు చాలా బాగుంటుంది. ఎందుచేత చెప్పండి? చక్కగా చిగుళ్ళు వస్తూ ఉంటాయి. కోకెళ్ళు చక్కటి ఆ చిగుళ్ళు తిని కుయ్యరాగాలు తీస్తూ ఉంటాయి. ఎండాకాలం ఎండ బాగా ఎక్కువగా ఉండి సాయంత్రపు వేళ చల్లబడి చిరుజల్లులుగా వచ్చేటువంటి ఈ చల్లటి వెన్నెల కింద పడుక్కుంటే మనస్సు ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. హాయిగా వేసవికాలంలో ఆ ఆకాశాన్ని చూస్తూ ఆనందదాయకంగా అందరికీ సెలవులు ఇచ్చేస్తారు కనుక అందరూ బంధువులతో కలిపి ఏకమ్మడిగా ఒక్కచోటే పడుక్కుని, మామిడి పళ్ళు కాలం కనుక మామిడి పళ్ళు తీసుకుని, కొత్త ఆవకాయల కాలం కనుక ఆవకాయలు మామిడి పళ్ళు కలుపుకు తిని చాలా బాగుందంటే చాలా బాగుంది అనుకుని అందరూ ఒక్క చోటకు వచ్చి పుట్టింటికి వచ్చి అందరూ పడుక్కుని హాయిగా ఆనందంగా తృప్తిగా గడుపుతారు. అవునండి, అంచే చాలా బాగుంటుంది ఈ కాలం. అవునండి, వసంతకాలం గొప్పదైనటువంటి కాలం. ఇది భగవంతుడు కూడా చాలా ప్రీతి. ఈ వసంతకాలాన్ని మనం దైవచింతంతో గడవగలిగినట్లయితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని కూడా ఉంది. అందుకనే వైశాఖ పౌర్ణమి అద్భుతంగా చేస్తాం. అందుకనే ఈ వైశాఖ మాసానికి ఇంకొకటి కూడా ఉంది. ఈ విషయనికర్ర మామిడి పండు ఇచ్చి బ్రాహ్మడికి దండం పెడితేటండి నీకు సకల భోగభాగ్యాలు కలుగుతాయట. అందుకనే ఈ మాసంలో చాలామంది విజ్ఞులు పెద్దలు ఏం చేస్తారో తెలుసా? మామిడి పళ్ళు కాలంలో ముందు తినరు. ఏం చేస్తారు? ఒక పరకో 2 పళ్ళు మంచి పళ్ళు కొని బ్రాహ్మణుని పిలిచి అవి కడిగేసేసి విసినికర్రలు తీసుకొచ్చి వారికి వసంత మాధవుడు అని పేరు. మాధవుడికి చాలా ప్రీతిట. వసంతకాలం అంతా కూడా మాధవుడికి చాలా ప్రీతి అని చదవారికి గంధం రాసి కొంతమంది పెద్దలకి ఇచ్చుకుంటూ ఉంటారు.
ఆ పెద్దలకి గంధం రాసి కూర్చోపెట్టి కాళ్ళు కడిగి గంధం రాసి అక్షతలిచ్చి బొట్టు పెట్టి ఆ విసనకర్రతో విసిరి ఆ మామిడి పళ్ళు వాళ్ళకి ఇచ్చి ఒక్కసారి ఆ వసంతమాధవుని తలుచుకుని నమస్కారం చేసి అప్పుడు వాళ్ళు పిల్ల పాపలతోటి తతిమా ఫలాలన్నీ కూడా తింటారు. ఆ చూత ఫలం, దాన్ని మించినటువంటి ఫలం ఎక్కడా లేదు. చూడండి, మామిడి పండు కంటే అద్భుతమైనటువంటి అమృత ఫలం అన్నారు దాన్ని. అందుకనే అన్ని ఫలాల్లోకి అమృత ఫలం ఏది? ఇష్టపడనటువంటి వాడు ఎవ్వడు ఉండడు. మామిడి పండు ఇష్టం లేనటువంటి వాళ్ళు సాధారణంగా ఉండరు. ఎక్కడైనా ఉంటే నాలాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు అనుకోండి. అంటే నాకు ఇష్టం లేదని కాదు ష్మా, అంటే నువ్వు ఉండని వాళ్ళు నువ్వు లేరని మనం చెప్పడానికి సరిపోం కదా. అందుచేతను అంచేత చూత ఫలం అంటే అందరూ ప్రీతిగా తప్పనిసరిగా కొనుక్కు తినేటువంటి ఫలం. తర్వాత దానివల్ల కూడా విటమిన్స్ ఉన్నాయని చెప్తారు. దాన్ని తినడం వల్ల కూడా చాలా విశేషమని చెబుతారు. ఎక్కువగా తింటే కూడా ఇంకో విశేషం కూడా ఉందని చెబుతారు డాక్టర్లు. దాని గురించి కాదు. అయితే ఇక్కడ ఇది మనం చెప్పుకోవలసింది వసంతకాలం, చైత్ర వైశాఖ మాసములు వసంతకాలము. చాలా మనం జాగ్రత్తగా గమనించుకుంటూ పెడితే జ్యేష్ఠం నుంచి ఆషాఢ మాసం వరకు కూడా గ్రీష్మ ఋతువు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఈ వైశాఖ మాసం వెళ్ళిపోతుంది.